శ్రీమాత్రే నమ. బాలా త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వర స్వామినే నమ. మరి మానసికమైనటువంటి ఒత్తిడుల వల్ల జీవుడు అనేకమైనటువంటి కష్టాలు పడుతూ సంసారం అనేటటువంటి భ్రాంతిలో అలమటిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి నుండి విముక్తి ఏ విధంగా రావాలయ్యా అంటే మరి దైవ చింతన, భగవతారాధనతో పాటు భక్తి, శ్రద్ధ ఈ రెండు కలిగి ఉన్నప్పుడే జీవుడు సంతోషకరమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తాడు అని చెప్పి మనకి పెద్దల నుంచి వస్తున్నటువంటి నానుడి. ఏ విధంగా అయ్యా అంటే మనం చేసేటటువంటి పని కావచ్చు, భగవత్ ఆరాధన కావచ్చు, జీవన విధానం కావచ్చు, ఎదుటి వ్యక్తి మీద కల్మషం లేకుండా మనకంటే ముందు అందులో ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ ఉన్నారు, మన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మనకంటే ముందుగా ఎదుగుతూ ఉన్నారు, ఎదుగుదలగా బాగా వెళ్తూ ఉన్నారు అని ఎదుటి వ్యక్తి మీద ఈర్ష పడుతూ రాగద్వేషాలు పడుతూ ఉంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఈ విధంగా ఆలోచించేటటువంటి వారికి ముందొస్తూ ఉంటుంది. ఎదుటి వారి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చేసేటటువంటి పనిని డైవర్ట్ చేయటం, దీనివల్ల మానసికంగా ఇబ్బంది పడటం, జీవన శైలి యందు చికాకులు రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉండేటటువంటి జీవన విధానంలో ఎదుటి వ్యక్తి మీద ఉండేటటువంటి దృష్టి మన జీవన విధానం మీద పెట్టినట్లయితే విశేషంగా జీవన విధానం సంతోషకరంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ యొక్క మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందాలి అంటే భగవతారాధన దీనికి మార్గంగా చెప్తూ ఉన్నారు. ఎలాగయ్యా అంటే శాక్తేయ సాంప్రదాయంలో మరి అమ్మవారిని ఆరాధన చేయటము, అదేవిధంగా వీలున్నంత వరకు కూడా సాత్విక దేవతారాధన చేయటము, అంటే ఒక లక్ష్మీదేవి, బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, అదేవిధంగా భువనేశ్వరి ఇత్యాది సాత్విక దేవతారాధన చేయడం వలన మానసిక ఒత్తిడులు దూరమై సంతోషకరమైనటువంటి జీవన విధానం ఉంటుందని తెలియజేస్తూ శ్రీమాత్రే నమః అనేటటువంటి మహామంత్రాన్ని మరి ఉండేటటువంటి జీవన విధానంలో అవకాశం ఉన్నంత వరకు కూడా మనసులో మననం చేసుకుంటూ ఉండండి. ఎదుటి వారి మీద రాగద్వేషాలకు పోయి మీ జీవన విధానాన్ని ఇబ్బంది పెట్టకండి. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని ఆచరించింది, ఆ యొక్క ధర్మమే అందరినీ కూడా రక్షిస్తుంది. స్వస్తి.